శరీరానికి చిన్న గాయమైతేనే నొప్పి తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంటాం. చిన్న రక్తపు బొట్టు కారితేనే కళ్ళు తిరిగి నేలకు ఓరుగుతాం. అల్లరి చేస్తే అమ్మ చేయి చేసుకుంటే చిన్న దెబ్బే అయినా వెక్కి వెక్కి ఏడుస్తాం. చిన్న చిన్న సమస్యలకే ఆలోచించి మానసికంగా దృఢత్వాన్ని కోల్పోతాం. కొద్ది బరువు మోస్తేనే ఎంతో కష్టపడినట్లు రోజంతా అలసటతో నీరసమైపోతాం. కానీ అమ్మవ్వడానికి ఆడకూతురు పడే కష్టం ముందు మనం పడే శ్రమ, బాధ చాలా చిన్నది. 1వ నెలలో వికారంతో, 2వ నెలలో వాంతులతో, 3వ నెలలో మైకముతో, 4వ నెలలో కాళ్లవాపులతో, 5వ నెలలో తలనొప్పితో, 6వ నెలలో కడుపు నొప్పితో, 7వ నెలలో నడుము నొప్పితో, 8వ నెలలో కంగారుతో, 9వ నెలలో భయంతో, 10వ నెలలో మరో జన్మతో మనకు జన్మనిస్తుంది. బరువైన ఓర్పుతో భరిస్తూ, కత్తిగాట్లకు భీతిల్లకుండా, రక్తపు ధారలకు చలించకుండా, భరించలేని నొప్పిని ఖాతరు చేయకుండా, తన ప్రాణం పోతుందని తెలిసినా కూడా మరో ప్రాణానికి జన్మనిచ్చే త్యాగమూర్తి అమ్మ. మన మానవ శరీరం 45 డెల్స్ నొప్పిని భరించలేదు. కానీ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అమ్మ 56 డెల్స్ నొప్పిని భరిస్తుంది. అంటే ఒకేసారి మన శరీరంలో